హాయ్ అండి. నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా ఎగ్స్ అన్నీ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసి కొంచెం పసుపు వేసి బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో ఉన్న ఆయిల్లోనే 2 పచ్చిమిర్చి చీలికలు అండ్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి 5 to 3 minutes మగ్గే వరకు అలా బాయిల్ చేసేయాలి. అవి అలా బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని, నాకు ఇక్కడ పసుపు సరిపోలేదు, అందుకని కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ముందే వేసేసుకుంటే పర్వాలేదు, యాడ్ చేసుకునే అవసరం లేదు. నేను పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని కారంతో కూడా కలిపేసుకుని ఇది కూడా ఒక 2 minutes కూడా వేసుకున్న తర్వాత ఒక 2 minutes వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయి ఎర్రగా. చూడండి ఎలా వేగిపోయాయో. ఇలా వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఈ ఆనియన్స్లో వేసి కలిపేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని 2 సార్లు టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకొని ఒక 2 minutes ఆ వెల్లుల్లిపాయ మగ్గే వరకు ఉంచుకొని తర్వాత తింపేసుకోవాలి. ఇలా వేడివేడిగా రెడీ అయిన ఎగ్ కర్రీ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.